హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. విచిత్రమైన వంటలు వండుతున్నాను అనుకోకండి. థంబ్నెయిల్ చూసి చాలా టేస్టీవి, ఓల్డెస్ట్ అండి. మనం మర్చిపోతున్నాం అన్నీ. బెండకాయ అంటే ఒక వేపుడు, వంకాయ అంటే ఒక మహా స్పెషల్ అంటే గుత్తి వంకాయ కారం. అసలు మంచి మంచి కాంబినేషన్స్తోనే వండితే అటు రుచికి రుచి, ఇటు ఇంట్లో వంట అనేది ఎవరికి బోర్ కొట్టకుండా ఉంటుంది. అట్లాంటి ఒక ఏన్షియంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ. పూర్వకాలం వాళ్ళు వండేవాళ్ళు మన వాళ్ళు మర్చిపోయారు. అదేంటంటే సొరకాయ గోంగూరతోని కాబులి శనగలు. వాళ్ళేమో ఎర్ర శనగలు, నల్ల శనగలు వేసేవాళ్ళు. మనమేమో కొంచెం అది తింటాం, పిల్లలకి కష్టమని కాబులి శనగలు స్టార్ట్ చేసినాం. జస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. గానుగ నూనె, స్వచ్ఛమైన గానుగ నూనె. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. సొరకాయ, గోంగూర, నానబెట్టుకున్న శనగలు, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, అండ్ దెన్ ఆయిల్. అంతే, అయిపోయింది. అన్నీ ఇంట్లో ఉండే. స్పెషల్గా ఇది నాకు కావాలి అని మీరు తెచ్చుకోవాలంటే దీనికి ప్రిపేర్ చేసుకోవాల్సింది ఇది ఒక్కటే, శనగలు. ఎందుకంటే ఇవి నానాలి కాబట్టి బాగా. నూనె కాగిందా చూడండి. కాగితే కనుక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అండ్ దెన్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ. గోంగూర వేసిన కర్రీస్లోకి ఇంగువ ఒకటి, మెంతి పిండి కానీ మెంతులు ఒకటి ఉంటే చాలా బాగుంటుంది. మీకు వీలైతే మెంతి కూర కూడా ఏమని చెప్పచ్చు. ఇంక ఇవన్నీ ఎడ తీసుకొస్తారు మీరు, ఇప్పుడు నన్ను తిడతారు. అందుకని నేను సపోర్ట్ చేయకుండా ఇంట్లో ఉన్నట్టుతోనే వండుతున్నా. మీడియం సైజ్ ఆనియన్ ఒక 2, మామూలు మోతాదు జామకాయ సైజులో ఉంటే చాలు. మన ఆరోగ్యానికి చాలా మంచిదని కరివేపాకు ఒక 2 రెమ్మలు తుంచి మంచిగా కట్ చేసి వేసుకోండి. సొరకాయ చెక్కు తీయకముందు 1/2 కిలో సొరకాయ తీసుకోండి. అది తీసేసినాక ఒక 200 గ్రామ్స్ ఉంటాయి ముక్కలు. ఈ సైజు ఇలా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇది 4-5కి ఈజీగా వస్తుంది కర్రీ. ఇది వంకాయలో కానీ ఎందులో వేస్తేనేమో శనగలు ముందు ఉడకబెట్టాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత వంకాయ యాడ్ చేయాలి. సొరకాయ శనగలు ఉడికే టైం సేమ్, అందుకని కలిపి వండేయచ్చు. నాని ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్. ఇది వెల్త్ ఎట్లా అంటే రుచిగా టేస్టీగా తింటే వెల్త్ ఆటోమేటిక్గా ఉరికి వస్తుంది. శరీరం మనసు సిద్ధిగా ఉంటే అష్టైశ్వర్యాలు మనతోనే అన్నట్టు. కొంచెం వేగనిద్దాం ఉల్లిపాయలని, ఒక 2 to 3 minutes. ఇదిగోండి, ఉల్లిపాయ మంచిగా 3 minutesకి ఇట్లా వేగుద్ది లైట్గా, చాలు ఇలా మనకి. ఇప్పుడు దీంట్లో నేను మంచిగా ఒలిచిపెట్టుకున్న సగం వెల్లుల్లిపాయ వేసేస్తున్నాను. దాదాపు ఒక పెద్ద రెబ్బలు ఒక 8 ఉంటాయి. ఇదేంటంటే గోంగూర వేసిన కర్రీస్లో కానీ సొరకాయలో కానీ ఇట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 4-5 పచ్చిమిర్చి, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, ఒక 1.5 టీ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి. మనం ఇవన్నీ వేసేసాం ఇంగ్రీడియంట్స్, ఏది మిగల్చాలే. ఇప్పుడు శనగలు, బొంబాయి శనగలు ఒక 100 గ్రామ్స్ నానబెడితే అవి కూడా 200 అవుతాయి. నానబెట్టక ముందు 100 గ్రామ్స్ తీసుకోండి. ఇంకా తక్కువ 75 అయినా ఏం పర్వాలేదు. అంటే మీ ఇంట్లో ఆ శనగలు తినే దాన్ని బట్టి, అక్కడక్కడ తింటేనే బాగుంటుందంటే 50 గ్రాములే నానబెట్టండి. అండ్ దెన్ మన 200 గ్రాముల సొరకాయ ముక్కలు అన్నిటినీ కలిపేసి సిమ్లో పెట్టి, నేను కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకొని వస్తాను. బొబ్బరి గారెలు చేశాను నిన్న, చాలా బాగుంది ఆ రెసిపీ. మీకు ఇంకా పబ్లిష్ అయిందా లేదా నాకు తెలియదు, వేసి ఉంటారులేండి పాటికి. చూడండి, చాలా బాగుంది. దాంట్లోకి ఏంటంటే నేను అల్లం పచ్చడిను ఆవకాయ పచ్చడి ఊట వేసుకున్నాను, కానీ మర్చిపోయాను. నా టేబుల్ మీద పల్లి పచ్చడి కూడా ఉండే. పల్లి పచ్చడి కూడా ఏంటి, మామూలుగా చట్నీ పల్లి పచ్చడి అనగానే టిఫిన్స్లో నంచుకునేది అనుకుంటాం కదా, కాదు, అన్నంలో తినే పల్లి పచ్చడి చేశాను ఒక రెసిపీ. అది ఇంకా సూపర్ ఉంది, అది కూడా చూడండి, చేయండి, బాగున్నాయి అన్నీ. పిల్లలకి స్నాక్స్ అని ఆలుగడ్డతోని బ్రెడ్తోని కలిపి 2 చేశాను. ఏది ఒకటేమో మంచిగా ఇట్లాగా శాండ్విచ్ టైప్లో ఒకటి, ఇంకొకటేమో ఏమంటారు హల్వా టైప్లో ఒకటి, పీనట్ హల్వా, బ్రెడ్ పీనట్ హల్వా. 2 బాగున్నాయి. ఆ నీళ్ళు కాగేదాకా నేను ఇట్లా ముచ్చట చెప్తుంటాను అన్నమాట. అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను శనగలకి సొరకాయకి పట్టడానికి చూస్తున్నాను. మన ఛానల్లో సొరకాయ మామిడికాయ కూడా చాలామంది వినలేదంట, కానీ అది చేశాక చాలామంది బాగుంది. నా ఫ్రెండ్ అయితే పర్సనల్గా రామతులసి అని, నా చిన్నప్పుడు క్లాస్మేట్ అనమాట, తను ఫోన్ చేసి మరి చెప్పింది,
సొరకాయ మామిడికాయ చేస్తే అమ్మో ఇది ఎక్కడ కాంబినేషన్ అనుకున్నాను సార్, ఇలా చేస్తే అద్భుతానికి మరో పేర్లా ఉందని చెప్పింది. వాటర్ కాగింది. ఇదిగోండి సగానికి పోస్తున్నాను. మన కర్రీలో సగం మునిగేదాకా పోయండి, మొత్తం కాదు, ఇలాగ పైన ఉండాలి. అట్లా పోసి హాట్ వాటర్ కాబట్టి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి. ఇప్పుడు సొరకాయ శనగలు మంచిగా ఉడుకుతాయి. సిమ్లో ఉడికిస్తారా, హై ఫ్లేమ్లో ఉడికిస్తారా? నేనైతే ఐదర్ సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ రెండిట్లో ఒకటి సజెస్ట్ చేస్తాను. హై ఫ్లేమ్ అసలు వద్దు. సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనేయండి. సో 10 నిమిషాలు 12 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడేం కలపాలో చెప్తాను. మనం గోంగూరని ఎలా తీసుకున్నాము, అసలు నేను ఎట్లా స్టోర్ చేశాను గోంగూరని, అవన్నీ చూద్దాం. దాదాపు 12-13 మినిట్స్ అయింది. వాటర్ అన్నీ అయిపోయి ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. మనకి ఇలా కర్రీ లాగానే కావాలి. ఇట్లా మనం ప్లేట్లో వేస్తే ఆయిల్ బయటకు వచ్చేటట్టు ఉండకూడదు, దగ్గరకి ఎగురులాగా అవ్వాలి. సొరకాయ ముక్క ఎంతవరకు ఉడికింది? వావ్, మంచిగా ఉడికిపోయింది, 90% ఉడికిపోయింది. ఈ టైంలో గోంగూరని మీరు ఏం చేస్తారంటే పక్కకి కొంచెం లైట్గా ఉడకబెట్టుకొని వేయండి. డైరెక్ట్ చిన్న లేత గోంగూర అయితేనే డైరెక్ట్ వేయండి, లేకపోతే ఇట్లా ఉడకబెట్టుకొని వేయండి. ఒక 3 మినిట్స్ ఉడికితే చాలు, ఇట్లా అయిపోతుంది మనకి. నేను ఆల్రెడీ ఇంట్లో నాకు గోంగూర రెడీగా ఉంటుంది. మీరు దీంట్లోకి అయితే ఒక మీడియం సైజ్ కట్ట ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటాను నేను డబ్బాలలో. ఒకటేసారి 60-70 రూపాయలు తెప్పించుకొని ఒలిచి కడిగి ఆరబెట్టి మంచిగా పొయ్యి మీద వేసి అంతా కలిపితే ఇంత గోంగూర వేస్తే ఇంత అవుతుంది. అది ఒక 10 times 12 times వస్తుంది నాకు. ఎందుకంటే అలాగా మనం గోంగూర తినాలనిపించినప్పుడు ఎవరన్నా బజార్ వెళ్ళాలి, గోంగూర అది కూడా ఎర్ర గోంగూర కాడలతో తీసుకురావాలి, పత్తిలో తీసుకొచ్చిన తర్వాత వలవాలి, ఇసుకంతా తీసి వలవాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇలా ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర వండుకోవచ్చు. ఆ గోంగూరనే వేసేయండి. ఇలాగా మీరైతే పక్కన వేరే స్టవ్ మీద ఒక 3-4 మినిట్స్ ఇట్లా మగ్గనిచ్చి వేసేయండి, మగ్గగానే వేసేయండి. ఇదిగోండి మంచిగా మొత్తం కలిపిన తర్వాత నీళ్ళు అనేది చుక్కలేదు చూసారా, కొంచెం మగ్గనివ్వండి. మళ్ళీ గోంగూరతో కలిసి ఒక్కసారి ఉప్పు చూసుకుంటే ఈ టైంలో చూడండి. శనగలు కూడా ఉడికినాయా ఒకసారి నోట్లో వేసుకోండి. ఉడికింది, సిమ్లోనే ఉంది, మూత పెట్టేస్తున్నా. ఇట్లాంటి నీళ్లు పోయట్లేను. ఇంకొక 2-3 మినిట్స్ గోంగూరతో కలిపి సొరకాయ శనగలు చూద్దాం. టడా, కెన్ యూ సీ ద ఆయిల్? మనకి గోంగూర బయట ఒక 3-4 మినిట్స్ ఉడికింది. అన్ని కూరగాయలతో కలిపి ఒక 3-4 మినిట్స్ ఉడికింది, చాలు. నేను ఉప్పు చెక్ చేశాను, కొంచెం యాడ్ చేశాను. మీరు కూడా మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోవటం మర్చిపోకండి. అయిపోయిందండి, ఏది ఉడికే పని లేదు ఇందులో, అన్నీ అయిపోయినాయి. కొత్తిమీర చల్లేస్తున్నాను, కట్టేస్తున్నాను. ఒక హెల్దీ టేస్టీ రెసిపీ ఇది. గోంగూరతో ఇంకా ఏం చేయొచ్చు అనుకుంటాం కదా, ఇది చేయొచ్చు. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. అండ్ పుల్లగా ఉండబట్టి అందరు కూడా ఇష్టంగా తింటారు. శనగలు సరిగ్గా నానని వాళ్ళు, శనగలు ఇంకా ఉడికితే బాగుండు అనుకునే వాళ్ళు 1-2 విజిల్స్ వేసి తీసి కలపండి దాన్ని కూడా. నాకైతే మంచిగా ఉడికినాయి. ఎంగిల్ చేశాను, దాన్ని ముట్టుకోలే నేను, ఇట్లా విడిగానే వేస్తున్నా. దీంతో రాదండి మనకి, అందుకనే ఊడ్చిపెట్టడానికి మాత్రం సిలికాన్ వాడతాను నేను. ప్లాస్టిక్ కాదు, ఇది సిలికాన్. కర్రీస్ కోసమే తయారు చేసినవి. వేడి అన్నం ఉంది వెనుక, ఇప్పుడే అయింది, కానీ ఇప్పుడు తింటాం స్టార్ట్ చేస్తే నాకు ఆగదు. అందుకని చెప్పి ఇలా టేస్ట్ చేస్తున్నా, అసలు తినలేనని. చాలా మంచి కర్రీ అండి ఇది. మీకు ఎక్కడ కూడా వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ కనపడదు, అన్నంలో కలుపుకొని తినేయటమే. సొరకాయకే ఎక్స్ట్రా టేస్ట్ వచ్చేసింది, అంత టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్గా ఉడికింది శనగలు, ఇంకొంచెం కూడా ఉడకాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంది. చేయటం మర్చిపోకండి. చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పటం మర్చిపోకండి. పిల్లల క్యారేజ్లోకి ఇది వండర్ఫుల్. చపాతీ పుల్కాల్లోకి అయితే ఇంక చెప్పక్కర్లా, చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు చేసే ఆలూ కుర్మా, బైంగన్ మసాలా ఇది కాదండి, ఇట్లా డిఫరెంట్గా చేసేయండి, పెట్టండి, అందరినీ ఇట్లా సర్ప్రైజ్ చేయండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తానని మాటిస్తూ మీ శైలజ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.